వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సర్వం గోవిందుడే. ప్రస్తుతం టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఏ ఇద్దరు కలిసినా నిజంగా సాధ్యమయ్యేనా, ఇప్పటికైనా టీటీడీలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి అలాగే ప్రతిష్టను మసగబారించే ప్రయత్నాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు ఆచరణలో పెట్టగలుగుతారు? మరి సామాన్య భక్తుడికే పెద్దపీట వేస్తాము, లడ్డు నాణ్యత కావచ్చు, అక్కడ అందించే అన్నప్రసాదానికి సంబంధించి కావచ్చు మరింత పెంచుతాము అనేసి అంటున్నారు. అన్యమత ప్రచారాలు జరగకుండా చూసుకుంటామంటున్నారు. రాజకీయాలకు సంబంధించి తావు లేకుండా తిరుమలకు సంబంధించి ఇంకా ఉండబోతుంది అంటూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అనేక అంశాలను అయితే తెర మీద తీసుకొచ్చారు. ఎంతవరకు ఆచరణ సాధ్యం కాబోతున్నాయి, మరి దీనికి సంబంధించి ఎలా అడుగులు వేయబోతున్నారు? మరి కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలో బీజేపీ ఉండడము, మరి తిరుమల వెంకన్నకు సంబంధించి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైనా టచ్ చేయాలంటే భయపడే పరిస్థితులను తీసుకురాగలుగుతారా? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, మరో అనలిస్ట్ అడ్స్మల్ శ్రీనివాసరావు గారు మనకు ప్రస్తుతం లైవ్లో అందుబాటులోకి రావడం జరిగింది. వాళ్ళని అడిగి మరి టీటీడీ రెజల్యూషన్కి సంబంధించి మరి అంతా గోవిందుడే అన్న దానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ మాటలో విందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే కోటేశ్వరరావు గారు, ముందుగా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చాలా రకాల అంశాలను అయితే టీటీడీ చైర్మన్ తెర మీద తీసుకురావడం జరిగింది. మరి తీసుకొచ్చిన అంశాలకు సంబంధించి ముందుగా మీరు ఏమంటారు? తీసుకొచ్చినటువంటి అంశాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో సంవత్సరాలు లేదా దశాబ్దాల తరబడి అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నటువంటిది వాస్తవం. లడ్డు నాణ్యత దగ్గర నుంచి లేదా అన్నప్రసాదాలు లేదా ఉచిత ఆహార ఉచిత అన్నదానం కానీ ఇవన్నీ కూడా అనేక అక్రమాలకి లేదా నాణ్యతకు సంబంధించినటువంటి ఫిర్యాదులు గతంలో కూడా వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ముందు కాలంలో కూడా అవన్నీ కూడా వచ్చాయి. ఒకటి సాధారణంగా అందరికీ తెలిసినటువంటిది లేదా అందరూ అనుకుంటే ఈ దేవాదాయాలు లేదా ధర్మాదాయ సంస్థలు వీటన్నింటిలో కూడా అంటే దేవుడి సొమ్ముని లేదా దేవుడి ఆస్తుల్ని కొట్టేయడం చాలా సులభం అనేటువంటిది ఉన్నది. ఆచరణలో కూడా మనం అదే విధంగా చూస్తున్నాం. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి భూములు అక్రమంగా కొట్టేయడం, స్థలాలు అక్రమంగా కొట్టేయడం, లేదా ఇతర రాష్ట్రంలో ఇతర దేవాదాయ భూములు వీటన్నిటిని కూడా ఏ విధంగా కొంతమంది పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు, రాజకీయంగానే కాదు పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు గ్రామాల్లో పెత్తందారులుగా ఉన్నటువంటి వాళ్ళు కౌలు పేరుతో మరొక పేరుతో కొట్టేయడం ఇవన్నీ కూడా మనం చూసిన తర్వాత మంచి చేయాలి, అవినీతిని నిరోధించాలి అనేటువంటి దానిలో ఎవరు చెప్పినా దాన్ని మనం స్వాగతించాల్సిందే. బిఆర్ నాయుడు గారు చెప్పినా లేకపోతే ఇంకొకరు చెప్పినా కానీ స్వాగతించాల్సిందే. కానీ వాళ్ళ ఆచరణ అనేటువంటిది గతంలో ఉన్నటువంటి చైర్మన్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కానీ లేదా బోర్డు మెంబర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఆచరణ చూసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలకి చేసినటువంటి దానికి ఎక్కడ పోలిక లేదనేటువంటిది మనం గమనించాలి. ఎందుకు అంటే వచ్చిన ప్రతి కొత్త చైర్మన్ చెప్తుంది అదే, అవకతవకలన్నింటినీ సరి చేస్తాము, అవినీతిని లేకుండా చేస్తాము, లేదా భక్తులకి సౌకర్యాలు మెరుగుపరుస్తాము. ఎన్నిసార్లు చెప్తారండి భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచడం గురించి ప్రతి చైర్మన్? ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అంతకుముందు చైర్మన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా పాలకవర్గం మొత్తంగా ఒక చైర్మన్నే అనుకోవాలి, పాలకవర్గం అంతా ఏం చేస్తా ఉంది, వాళ్ళందరూ కూడా వాళ్ళని పట్టించుకోలేదు అనే దానికి ఇప్పుడు కొత్తగా అధికారానికి వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వాటికి అర్థం. ఇప్పుడు కూడా రెండోది చైర్మన్ మన బిఆర్ నాయుడు గారు పదే పదే ఇప్పటికి 2 సార్లు 3 సార్లు అన్య మతస్థులకు సంబంధించినటువంటి ఉద్యోగుల్ని మేము విఆర్ఎస్ తీసుకోమన్నా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని కోరుతాము. ఒకవేళ అది సాధ్యం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖలకి బదిలీ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఇప్పుడు టీటీడీలో కానివ్వండి లేకపోతే ప్రభుత్వ శాఖల్లో కానివ్వండి నియామకాలు అనేటువంటివి మన రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నాయి. మత ప్రాతిపదికన కాదు జరుగుతా ఉంది. ఎందుకంటే మత ప్రాతిపదిక నడుస్తున్నటువంటి రాజ్యాంగం కాదు. మనకున్నటువంటి ఒక లౌకిక రాజ్యాంగం ప్రకారం దానిలో నిబంధనల ప్రకారం రిజర్వేషన్స్ కానీ ఓపెన్ కేటగిరీలో ఆయా పోస్టులకు సంబంధించి ఎవరైనా కానీ
అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడైతే ఉద్యోగాల్లో చేరొచ్చు అనేటువంటి ఒక ఫండమెంటల్ రైట్ అనుకున్నారు. ఇప్పుడు మత ప్రాతిపదికనే మేము హిందువులు కానటువంటి వాళ్ళందరినీ కూడా మేము బయటికి పంపిస్తాము అంటే మన రాజ్యాంగ మౌలిక విధానాలకి సూత్రాలకి అది విరుద్ధం అవుతుంది అనేటువంటిది మరి ఆ పెద్దలకి గమనంలో ఉందా లేదా అనేటువంటిది ఒకటి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. కేరళలో దేవస్థానం పాలక మండళ్ళు, అదేవిధంగా దేవస్థానాల కమిషనర్లుగా ఎవరిని నియమించాలి, హిందువులనే నియమించాలా లేదా అనేటువంటి వివాదం కోర్టుకి ఎక్కింది, అక్కడ హైకోర్టు ఎక్కింది. అప్పుడు కోర్టు చెప్పింది ఏంటంటే కమిషనర్స్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హిందువులుగానే ఉన్నటువంటి వాళ్ళనే నియమించాలి అని చెప్పి ఎందుకు అంటే హిందూ దేవాలయాలు కనుక, అంటే ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ విధంగా చెప్తే మనం దాన్ని ఒక మేరకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పూజ పునస్కారాలు లేకపోతే ఇటువంటి మతపరమైనటువంటి క్రతువులు చేసేటువంటి వాళ్ళుగా ఎవరినైనా అన్య మతస్థులు వచ్చి ఎక్కడన్నా తిరుపతిలో కానీ లేకపోతే ఇంకో దేవస్థానంలో కానీ చేయటం మనం ఎప్పుడైనా చేసామా? ఉద్యోగులుగా ఉన్నంత మాత్రాన్ని వాళ్ళు ఎక్కడ చేయలేదు. ఇతర ఆఫీస్ వర్క్ లో కావచ్చు లేదా ఇతర మత సంబంధం లేనటువంటి వర్క్ కూడా ఉంది. తిరుపతి దేవస్థానంలో కూడా ఇప్పుడు ఉదాహరణకి అటవీ సంరక్షణ పేరుతోటి చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, అడవుల్ని వీటన్నిటిని. అటువంటి వాటిల్లో కూడా మేము హిందువుల్లో పెట్టుకుంటాము లేదా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ మేము తొలగిస్తాము అనేటువంటి దానికి వచ్చేసరికి ఒక సమస్య అనేటువంటిది కొత్త సమస్య తలెత్తుతుంది. అంటే లేనటువంటి సమస్యని వీళ్ళు సృష్టిస్తున్నారు. ఇటువంటి దాంతో వీళ్ళు మతపరమైన కేవలం ప్రచార ఆర్భాటం తప్పితే ఏది తీసుకున్నవి ముందుకు నిర్ణయాలు వెళ్ళవు అని అంటున్నారా? మతపరమైనటువంటి క్రతువుల్లో హిందువులే పెట్టుకోవాలి, హిందువులే చేయాలి అనే దాన్ని మీరు పెట్టుకున్నారనుకోండి, దానికి ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళు కూడా ఎవరు వచ్చి క్రైస్తవుడో ఏ ముస్లిమో వచ్చి నేను చేస్తాను అని చెప్పేసి ఎవరు ముందుకు రారు. ఎక్కడైనా వచ్చినటువంటి ఉదత్వం అక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు, రాదు. అటువంటి దానికి మీరు ఆ విధంగా చేయాల్సింది పోయి అసలు మొత్తంగా ఎవడో నాన్ హిందువులు ఉండటానికి వీల్లేదు అన్నట్లయితే మరి కొండ మీదకి వచ్చేటువంటి కాదు. కోటేశ్వరరావు గారు, మీరు అన్న దాని ప్రకారం ఏకీభవించాల్సింది. కాకపోతే ఏంటంటే మిగతా ట్రస్ట్లకు సంబంధించి అంటే క్యాస్ట్ల ప్రస్తావన రాకుండా, కులాల ప్రస్తావన రాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఉండాలా. హిందూ దేవాలయ దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఎవరైనా ఓకే అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు సార్? ఎవరైనా వాళ్ళకైనా అదే, దేనికైనా అదే. ఇప్పుడు ఇట్లాంటి టీటీడీ దేవస్థానాలు లాంటివి లేదా ధర్మకర్తల మండలి లాంటివి ఏ ముస్లిం సంస్థలకో లేకపోతే ఏ క్రైస్తవ సంస్థలకో ఉన్నాయనుకోండి, వాళ్ళకైనా అదే సూత్రం వర్తిస్తుంది. వాళ్ళకైనా ఆ విషయాల్లో కూడా నేను అదే చెప్తాను. నేను ఎందుకంటే నేను అనేది ఏ మతమైనా కానీ మన రాజ్యాంగానికి లోబడి ఉంటుంది తప్ప మత ప్రాతిపదికన నియామకాలు అనేటువంటివి మన రాజ్యాంగంలో లేవు. తిరుపతి దేవస్థానం కూడా ఆ విధంగా మత ప్రాతిపదికనే మేము చేస్తామని చెప్పలేదు నాకు తెలిసినంత వరకు. అన్యమతానికి సంబంధించి ఉద్యోగస్తుల నిర్ణయానికి సంబంధించి అయితే ఇంప్లిమెంటేషన్ అయితే కావడం సాధ్యం కాదంటారు, అంతేనా? సాధ్యం కాదు, అది సరైనటువంటి వైఖరి కాదనేది నా అభిప్రాయం. ఓకే శ్రీనివాస్ గారు, అంటే కోటేశ్వరరావు గారు డిబేట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మాట అన్నారు, చైర్మన్లు వస్తూ ఉంటారు, వచ్చిన కొత్తలో ఏవో ఒకటి ఆర్భాటం చేస్తూ ఉంటారు, మళ్ళీ తర్వాత ఇంకొకరు వస్తారు, మళ్ళీ అదే తంతు ఉంటుంది తప్పితే దేవుడు సొమ్ము స్వాహా చేయడానికి వచ్చే వాళ్ళు తప్పితే ఆ దేవుడు సేవ చేసుకోవాలని వచ్చే పరమార్థం ఉన్న వ్యక్తులు లేరు, రాబోయే రోజుల్లో రారు అన్న ఒక కంక్లూజన్కి అయితే కోటేశ్వరరావు గారు చాలా క్లియర్గా రావడం జరిగింది. ఎందుకంటే పదే ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే కొండ మీద ఇంకా ప్రక్షాళన అన్న పద్ధతిలోనే ఉన్నారు తప్పితే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు కూడా సాధ్యం కాదు, ఓన్లీ ప్రచార ఆర్భాటం అని అంటున్నారు. ఏకీభవిస్తారా? అందరికీ నమస్కారం అండి. కోటేశ్వర గారికి, మీకు, ఇంకా ఉన్న ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారం. ఇక్కడ తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా అక్కడ ఈ జనాభా భక్తులు పెరగటం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయండి. నేను ఎప్పుడో 78లో వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంది, 72లో వెళ్ళినప్పుడు నా చిన్నప్పుడు బాగా 10 ఏళ్ల వయసులో, తర్వాత 86లో ప్రతి సంవత్సరం వెళ్తాను నేను. అలా మార్పులు వస్తూ ఉన్నాయండి. దర్శనం కానీ అక్కడ అకామిడేషన్ కానీ కష్టమైపోతుంది, క్లిష్టతరం అయిపోయింది. రాను ఈ జనాభా పెరగటం, భక్తులు పెరగటం, అక్కడ సౌకర్యాలు ఎంత పెంచినా కానీ ఇబ్బందులు తలెత్తడం చూస్తాం. అయితే
కోటేశ్వరరావు గారితో పాక్షికంగా ఏకీభవిస్తాను. ఇక్కడ అక్కడ చైర్మన్లు పాలక మండలి కానీ అప్పుడున్న ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొంతవరకు కొన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో శ్రద్ధగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళు ఉంటే ఒక రకంగాను, లేదంటే ఇంకొక రకంగాను ఉండటం జరిగింది. మనం చూసాం, చరిత్ర చెప్పిన సత్యం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా చాలా బాగా నడిచిందండి. పివిఆర్కే ప్రసాద్ గారు లాంటి ఈవో ఉన్నప్పుడు ఆయన పూర్తిగా మనసా వాచ కర్మణ శ్రీవారిని ఆరాధించి అర్చించి పూజించి ఆయన పట్ల భక్తి విశ్వాసాలతో ఉండేవాడు కాబట్టి ఆయన వ్యవహార శైలి ఇంకొకలాగా ఉండేది. తర్వాత వచ్చిన చైర్మన్లు కానీ దేవినేని సీతారామయ్య గారు, తర్వాత కన్మూరి బాబురాజు గారు, ఇటువంటి వాళ్ళు దేవుడి సేవ కోసం మాత్రమే వాళ్ళ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ప్రతిష్టను పెంచారు నిజంగానే. ఏమండి, మీరు అన్నట్టుగా ప్రతిష్టను పెంచారు, అవునన్నా కాదన్నా. చైర్మన్ అంటే ఇలా ఉండాలి, ఇలా పని చేయాలి అనేసని. మీకు ప్రతిష్టను పెంచడానికి వీళ్ళెవరండి? పవిత్రతను కాపాడారు. అది అంతవరకు ప్రతిష్ట. దేవదేవుడి ప్రతిష్టను పెంచే అంత వాడు ఈ భూమండలంలో ఇంకెవరు రాలేదు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట తగ్గించగలరు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి గ్యాంగ్ వస్తే డెఫినెట్ గా తగ్గించగలరు. అక్కడ చూడండి, ఆ చైర్మన్ సుబ్బారెడ్డి, ఆ ధర్మారెడ్డి టీ షర్ట్లు వేసుకుని, లుంగీలు కట్టుకుని, గళ లుంగీలు కట్టుకుని అసలు ఆ వాతావరణాన్ని కలుషితం చేశారు. అంతకుముందు యాక్చువల్గా ఈ రకంగా ఈ పతనం ఒక రకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ అవకతవకలు అన్నట్లకి కారకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిందని ఎక్కువగా మొదలైందండి. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు. అలాగే కొన్ని సౌకర్యాలు మెరుగుపరిచాడు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అక్కడ వెంగమాంబ ఉచిత భోజనం కానీ, అన్నప్రసాదం కానీ, అలాగే అనేక నిర్ణయాలు. తర్వాత 91లో వైకుంఠం కాంప్లెక్స్, కాంగ్రెస్ హయాంలోనే వైకుంఠం కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది భక్తుల సౌకర్యార్థం. అలాగే సౌకర్యాలు మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు. భక్తులు కూడా రద్దీ కూడా పెరుగుతూ ఉంది. ఏదైనా బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. అక్కడ ఉన్న ఈవోలు వాళ్ళ వికారపు చేష్టలు, వాళ్ళ బెర్రి మొర్రి ఆలోచనలు, వాళ్ళ తాలూకు పిల్లి మొగ్గల వల్ల భక్తులు అగచాట్లు పడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఇది సహజంగా అక్కడ పాలక మండలి చేసుకునే పిచ్చి పిచ్చి నిర్ణయాల వల్ల కూడా కొంచెం భక్తులు ఇబ్బంది పడిన మాట వాస్తవం. అయితే ప్రస్తుతం కోటేశ్వరరావు గారు ఎవరు వచ్చినా ఎప్పటికప్పుడు ఇలా చెప్తున్నారంటే నిజంగానే కొన్నిసార్లు ఆచరణ సాధ్యం కాలేదు. వాళ్ళు చెప్పారు, వెళ్ళారు, వచ్చారు, వెళ్ళారు. ఇక్కడ మనం కొన్నిసార్లు ఆ చైర్మన్లుగా వచ్చిన వ్యక్తులు వాళ్ళ విధానాలు అలాంటి వెంకన్న వేడుకొండలో వెంకన్న స్వామి పట్ల వాళ్ళ వైఖరి ఎలా ఉందనేటువంటి కూడా మనం గమనించాలి. ఇక్కడ నాయుడు గారు వచ్చిన తర్వాత మనం చూస్తే ఇక్కడ ఆయన ఈ వారం 10 రోజుల్లోనూ ఆయన కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. కొద్ది రోజులు మనం వేచి ఉండాలి, ఆ నిర్ణయాలు అమలు అవుతున్నాయా లేదా అన్నట్టు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎవరు ఏది రకంగా వాడుతున్నారు అనేటువంటి మనం గమనించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది భైరవీల అడ్డ, ఉత్తర భారత నాయకులు కాళ్ళు పిసకడానికి, వాళ్ళు ప్రసన్నం చేసుకోవడానికి, తద్వారా వాళ్ళ లాబింగ్ నడుపుకోవడానికి దాన్ని ఒక అడ్డగా చేసుకున్నారు చాలా మంది. ఎందుకంటే వస్తారు ఈ దేశంలో అత్యున్నత స్థాయి, అత్యున్నత పదవులు, విచక్షణాధికారం కలిగిన హోదాల్లో ఉన్న వ్యక్తులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి దైవ దర్శనం చేయిస్తారు, అందంగా ప్రసాదాలు పంపిణీ చేస్తారు, వేద పండితుల చేత ఆశీర్వచనాలు పలికిస్తారు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ప్రసన్నం అవుతారు, మా వాడు కొంచెం జైల్లోకి వెళ్లకుండా చూడండి అని చెప్తారు. ఇలాంటివన్నీ ఉన్నాయి, ఇలాంటివన్నీ జరిగినాయి. వాళ్ళు కూడా దేవుడి దర్శనం ఒక మైమరుపు, వెంకటేశ్వర స్వామిని ఆపాద మస్తకం మన సామాన్య భక్తుడు ఒక 5 సెకండ్లు 10 సెకండ్ల లోపల మనం పక్కకు పంపిస్తాం. వాళ్ళకి ఒక అర్ధగంట 10 నిమిషాలు పావు గంట నిలబెట్టి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆపాద మస్తకం తిలగించి, అర్చించి, పూజించే అవకాశం లభించినప్పుడు ఆ భాగ్యం దక్కినందుకు వాళ్ళు ప్రసన్నం అవుతారు. ఈ దొంగలకి కొంచెం అవకాశం ఇస్తారు, సరే మనం చేసాడు కదా అని. ఇలాంటివన్నీ అరికట్టాలి. ఇక్కడ నాయుడు గారికి అలాంటివన్నీ దృష్టి పెట్టాలి. రికమెండేషన్ లెటర్స్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయము,
సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తాము, క్యూ లైన్లలో గంటలు నిలబడకుండా చూసుకుంటామనేసి అంటున్నారు. నిజంగా రాజకీయాలకు అతీతంగా కొండపైన కార్యక్రమాలు నడపడము అసలు సాధ్యం అవుతుందంటారా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సాధ్యం అవుతుంది. ఎందుకంటే అక్కడ రాజకీయాలు మాట్లాడు గత ఎన్నికల్లో చూసాం. కొడాలి నాని, రోజా గారు లేకపోతే ఎవరు మాట్లాడు వచ్చి మైకుల మందు అసభ్య భాషలను కూడా చేశారు. ప్రత్యర్థుల పట్ల అత్యంత నీచంగా క్రూరంగా మాట్లాడారు, కక్షాపూరితంగా మాట్లాడే అటువంటి వ్యాఖ్యలు అవి కూడా మనం అక్కడ ఎవరైతే అలా చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేస్తే డెఫినెట్గా అరికట్టచ్చు. ఇంకొకటి ఏంటంటే కోటేశ్వర గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఒక విషయంలో మాత్రం పూర్తిగా విభేదిస్తున్నాను. అన్య మతస్థులకి ఆయన చెప్పినట్టుగా గవర్నమెంట్ సర్వీస్ లాంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని అక్కడ వీళ్ళేమి తొలగించరు. దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం నియమించుకున్న వాళ్ళు ఖచ్చితంగా అన్య మతస్థులు ఉండకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా ఉండరాదు. ఆ అవకాశం ఈయన పూర్తిగా కనుక చేయగలిగితే పవిత్రత కాపాడినట్టు. ఎందుకంటే వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుందండి? దేవుడి తీర్థం కానీ ప్రసాదం కానీ కనీసం నోట్లు వేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు దేవుడి పట్ల బాధ్యతగాను పవిత్రంగా ఎందుకుంటారు, బాధ్యతగా ఎందుకు వ్యవహరిస్తారు? పైగా ఇక్కడ ఎన్నో మొన్న షికారీలను పట్టుకున్నారు, అన్ని మత ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి కోటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు, రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన హక్కు నేపథ్యంలో ఉద్యోగస్తులకు సంబంధించి ఎవరైనా దాన్ని అప్లై చేసుకుంటాము, దాని ప్రకారం వాళ్ళ ఎంపిక ఉంటుంది. పూజా కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళని పక్కన పెట్టేసి మిగతా వాటికి వాడుకోవచ్చు కదా, దానికి తప్పేముంది అంటూ ఒక క్వశ్చన్ చేశారు. మనదే సెక్యులర్ దేశం అండి. రాజ్యాంగం ఏం చెప్పిందంటే హిందూ మతం సంబంధించి హిందూ మత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ హిందూ ధార్మిక సంస్థల విషయంలో కూడా ఈ రాజ్యాంగం కూడా కల్పించుకోదండి. ఈ దేశంలో ఎవరికి ఏ హక్కు లేదని వాళ్ళని కల్పించుకోవడానికి. అలాగే ముస్లింస్కైనా క్రైస్తవులకైనా వాళ్ళ దాంట్లో కల్పించి సెక్యులర్ దేశం కాబట్టి ఎవరి మీద నియమ నిబంధనలు ఉండవు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మిక సంస్థ, ఈ ప్రపంచంలోని పేరుకనేది. కోట్లాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరు వేలు పెట్టరో, వాళ్ళ నిర్ణయాలను ఎవరు ప్రశ్నించజాలరు. వాళ్ళకి వాళ్ళు అడ్డగోలుగా తొలగిస్తామంటలేదు, వాళ్ళు వేరే అకామిడేట్ చేస్తారు ప్రభుత్వ ఉద్యోగంలో, లేదా వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకెళ్లిపోతాం. యాక్చువల్ గా ప్రసాదాలు తీర్థాలు పుచ్చుకునే వాళ్ళు దేవుడి సొమ్ము ఎలా తీసుకుంటారు బేసిక్ గా. కాబట్టి అది వాళ్ళకి ఇష్టమైన విషయమే. వేరే దాంట్లో మారితే ఇది బతుకు జీవడానికి వెళ్ళిపోతారు. తప్పులే. ఆనంద్ గారు మనకి జూమ్ లోకి వచ్చారు, ఒక సెకండ్ పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆనంద్ గారు నమస్తే అండి. సుహాసిని హియర్, నమస్కారం అండి. ఓకే, వింటున్నారు కదా, అడ్స్మల్ శ్రీనివాస్ గారు చాలా విషయాల గురించి చెప్పడం జరిగింది. మెయిన్గా తిరుమల కొండకు సంబంధించి ప్రస్తుతానికి మధ్యకాలంలో ఎక్కువగా పడితే అన్యమత ప్రచారము, అన్యమతస్తుల ఉద్యోగులు అక్కడ ఉండడము, దానిపైనే చైర్మన్ ఇప్పుడు ఫోకస్ చేయడం జరిగింది. అమలు సాధ్యమా అంటే కోటేశ్వరరావు గారు అంత ఈజీ అయితే కాదు అంటున్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా అమలు సాధ్యమవుతుందని అడ్స్మల్ శ్రీనివాసరావు గారు అంటున్నారు. మరి ఈ అంశాన్ని సంబంధించి మీరేమంటారు? నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. శ్రీనివాసరావు గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. ఎందుకంటే ఒక మతానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఆటోనమస్ బాడీ, అది ఒక తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ దేవస్థానము అంటే ఆ దైవానికి సంబంధించిన, ఆ దైవం పట్ల నమ్మకం ఉన్న, ఆ దైవం పట్ల ఇష్టం ఉండి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం కిందే వస్తుంది. చాలా మంది ఉద్యోగస్తులు కూడా టీటీడీలో ఉద్యోగము అంటే అది దైవ సన్నిధిలో ఆ భగవంతుని ఇచ్చిన ఒక అవకాశం కింద భావించి ఎంతో పవిత్రంగా దానిని చిత్తశుద్ధితో అక్కడ పనులు చేస్తారు. అక్కడ ఏ ఒక్క ఉద్యోగి అయినా సరే కొంత కూడా కేర్లెస్ గా వాళ్ళు ఉంటే అక్కడ చాలా ఇబ్బంది పడేది ముందు భక్తులు. సో భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలి అంటే ఆ కొండ పైన ఎవరికైతే శ్రద్ధతో సహనంతో పనులు చేస్తారో వాళ్ళుంటేనే భక్తులకి అసౌకర్యం కలగదు. ఈ రోజు బిఆర్ నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైన నిర్ణయం, కరెక్ట్ నిర్ణయం. ఎందరో హిందూ భక్తుల మనోభావాలు ఈ విధంగానే ఉన్నాయండి. వాటికి అటువంటి, ఎందుకంటే మనము ఏ ధర్మం అయినా సరే పరధర్మమో భయాననః, ఎందుకంటే ఎవరి ధర్మం వాళ్ళు చిత్తశుద్ధితో ఆచరించాలి, ఇంకొక దానిలో మనం దూరకూడదు. అదే విధంగా ఎప్పుడైతే హిందువులు
అటు క్రైస్తవం దానికి ఇస్లాం దానికి అక్కడ ఆ ఏరియాస్ లో చూడండి వాళ్ళ మత ప్రార్థనలు జరిపే చోట ఎక్కడైనా ఉద్యోగస్తులు మా హిందువుల్ని పెట్టుకుంటున్నారేమో. అంత మైనారిటీ తెగ అయినా సరే వాళ్ళల్లో వాళ్ళే అక్కడ పనులు చేస్తారు, వాళ్ళల్లో వాళ్ళే అక్కడ వ్యాపారం కూడా చేస్తారు తప్ప ఇంత 80% ఉన్న మరి మెజారిటీలో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళు అక్కడికి పెట్టుకోవచ్చు కదా, మరి ఎందుకు పెట్టుకోవట్లేదు? అండ్ రెండోది, ఇదే మతస్థులు వారికి సంబంధించిన ఇది మతం ప్రాతిపదికన ఉన్న దేవస్థానం కాబట్టి, ఇది మతానికి సంబంధించిన విషయం కాబట్టి ఆ మతాచారాన్ని పాటించే వాళ్ళే అక్కడ ఉండాలి. అది ఖచ్చితంగా ఇందులో ఇది ఇక్కడ ఇంతకన్నా వేరే స్పష్టత లేదండి. ఎందుకంటే బికాస్ దేర్ ఈస్ నాట్ ఈవెన్ ఎనీ కాంట్రవర్సీ ఇన్ దిస్ స్టేట్మెంట్. అది కరెక్ట్. అది ఎందుకంటే వాళ్ళకి మనసు ఒక రకంగా ఉండి అక్కడ ఏదో చేస్తున్నానులే బలవంత బ్రాహ్మణార్థం లాగా అక్కడ ఏదో మన ఉద్యోగం ఏదో జీతం ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నాం అన్నట్టుగా ఉద్యోగాలు చేస్తే కుదరదండి. అలాంటి చోట మామూలు ఉద్యోగస్తులే మామూలు చోటనే ఏ కంపెనీ అయినా సరే వాళ్ళు ఉద్యోగం నెల తిరిగేసరికి నాకు జీతం వస్తుంది, దీంతో నా భార్య బిడ్డల్ని నేను పోషించుకోవాలన్న ఒక శ్రద్ధ వాళ్ళు చేసే పని మీద ఉండాలి. ఆ శ్రద్ధ ఉన్న చోటే అతను కూడా పనిని చాలా హాయిగా చేయగలడు. ఇప్పుడు వీళ్ళకి ఇంట్రెస్ట్ లేని చోట వీళ్ళు పని ఎలా చేస్తారు చెప్పండి? వాళ్ళ మనసు అంగీకరించని చోట వాళ్ళని మాత్రం మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి చెప్పండి? మనం ఇబ్బంది పెట్టద్దు. ఒకటి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏదో ఉద్యోగాన్ని తీసి వదిలేయడం కాదు. ఇక్కడ చాలా దీనిలో ఒక అంటే ఒక రెస్పాన్సిబుల్ గా వాళ్ళు ఆన్సర్ చేసింది ఏంటి అంటే ఇక్కడ నుంచి వేరే చోటకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇక్కడ దానిలో చాలా దానిపైన ఒక రెస్పాన్సిబుల్ గానే వాళ్ళ ఒక డెసిషన్ ఉంది అని మనం చెప్పొచ్చు అందులో అన్డౌటెడ్లీ. అండ్ వాళ్ళు తీసుకున్న విషయాలన్నీ కూడా నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సులభతరమే అవుతుందంటారా? ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్ గా వాళ్ళని అదర్ డిపార్ట్మెంట్ కి పంపిస్తాము అని అంటే వాళ్ళు వెళ్ళడానికి ఇష్టంగా ఉంటారు ఉండరు అనేది కూడా ఇక్కడ పాయింట్ అవుతుంది కదా. మీరు అన్నంత ఈజీగానే పని అయిపోతుంది అంటారా? బాధ్యతాయుతంగా వాళ్ళు ఉన్నప్పుడు అది ఎందుకు ఉండదండి? ఇష్టంగా అంటే ఎందుకు ఇష్టం ఉండదు వాళ్ళకి? అంగీకరించని చోట ఎందుకు ఉంటారు? మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్యమత ప్రచారానికి సంబంధించి ఈవెన్ మత మార్పులకు సంబంధించి రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాము. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దాన్ని అరికట్టలేకపోతున్నాం. కొండ మీద స్టిక్కర్స్ తో వాహనాలు వెళ్ళడం కానీ, కొండ మీద చికెన్ మటన్ తినడం కానీ, ఎంత భద్రతను కట్టుదిట్టం చేసినా మందు బాటిళ్ళు ఇవన్నీ తీసుకెళ్లడం కానీ మనం చూస్తూనే ఉన్నాము. అవునండి, అందుకనే ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ముందు అన్ని మతస్థులు అసలు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉండకుండా ఉంటే పోతుంది కదా. వాళ్ళని ఇబ్బంది పెట్టి హిందూ మనోభావాలు ఇబ్బంది పడ్డం ఎందుకు? సో అది వాళ్ళకి కూడా హ్యాపీయే. ఇప్పుడు ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇందులో ఎవ్వరికి అసౌకర్యం లేదండి, ఎవ్వరికి బాధ అనేది ఉండదు. వాళ్ళకి నచ్చిన చోటకి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు. దట్స్ ఆల్. మనం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మనం ఇబ్బంది పడద్దు, అంతే. ఇందులో కాంట్రవర్సీయే లేదు. కోటేశ్వరరావు గారు, సుహాసిని గారు అయితే చాలా క్లియర్గా అంటే రీజనబుల్గా చాలా బ్యాలెన్స్డ్గా చెప్పారు. వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేస్తామని చెప్పలేదు, వేరే దగ్గరికి పంపిస్తామనేసి అన్నా. అంత సింపుల్గా అక్కడ నుంచి వెళ్ళి వేరే దగ్గర జాయిన్ అవ్వడము అనేది అని అంటే ఉద్యోగులు నిజంగానే యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఉద్యోగులు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటువంటి అంశం తర్వాత, ఎందుకంటే వీళ్ళు తీసుకునేటువంటి యాక్షన్ బట్టి రియాక్షన్ కూడా ఉంటది. ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి మనం చూద్దాం. నేనేమంటున్నానంటే దశాబ్దాల తరబడి పివిఆర్కే ప్రసాద్ లాంటి వాళ్ళు హిందూ మతానికి లేదా వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అనేక మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గా ఉన్నటువంటి వాళ్ళ హయాంలో జరిగినటువంటి నియామకాల్లో ఆనాడున్నటువంటి నిబంధనల ప్రకారం లేదా ఇతర గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళందరూ తీసుకున్నారు. అప్పుడు వాళ్ళకి లేనటువంటి ఆ పెద్దలు ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది అనేటువంటి నా ప్రశ్న. వాళ్ళు కూడా భక్తులే కదా, వెంకటేశ్వర స్వామి భక్తులే కదా. వాళ్ళ భక్తులు ఏమైనా మనం ఏమైనా శంకిస్తామా? అది ఏమైనా తిరుమల లడ్డూలాగా ఏమైనా కల్తీ అని ఏమైనా మనం ఏమైనా చెప్పగలమా? కాదు కదా. అంటే క్లియర్ గా మాట చెప్పారు కదా, ఇష్టం లేని దగ్గర పని చేయడం కన్నా దానికి సంబంధించి పక్కకు తప్పుకోవడం చాలా మంచి నిర్ణయం కదా అనేసి సుహాసిని గారు చాలా క్లియర్ గా చెప్పారు కదా. పక్కకు తప్పుకోవడం మంచి నిర్ణయం కదా అనేటువంటిది ఒక అభిప్రాయం. ఆ అభిప్రాయంతో ఏకీభవించాలని ఏం లేదు. నేను ఆ అభిప్రాయంతో నేను ఏకీభవించాను. నా అభిప్రాయం నాది, మేడం గారి అభిప్రాయం మేడం గారిది, శ్రీనివాస్ గారి అభిప్రాయం శ్రీనివాస్ గారిది. కానీ మనం ఇంపోజ్ చేయటం ఏమిటి అనేటువంటిది
ఓకే. మన బుర్రలో ఉన్నటువంటి వాటిని ఇంపోజ్ చేయించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మెజారిటీ పేరుతోనో లేదా మైనారిటీ పేరుతోనో ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో భాగంగా ఇప్పుడు ఇంపోజ్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి లేనటువంటిది. అంటే ఒకటి కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఇప్పుడే ఎందుకు అన్న దానికి సంబంధించి ఏంటంటే కొన్ని పైశాచిక చర్యలు కావచ్చు, మనము అంటే సామెత అంటారు కదా, ఇటేట్రా అంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా చేస్తున్నారని ఏమైనా చెప్పగలరా? అటువంటి ఆరోపణ ఏమైనా చేస్తారా? ఓకే, సుహాసిని గారు ఏదో చెప్తా అంటున్నారు. సుహాసిని గారు, మంది పూజా క్రతువుల్లో కానివ్వండి లేదా ఇతర మతపరమైనటువంటి వాటి అన్నింటిలో కూడా ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ వాళ్లే ఉంటారు. అక్కడ ఏదన్నా ఇంకో అక్రమాలు జరిగితే వీళ్ళు ఎందుకు పుట్టుకొస్తున్నారని ఎక్కువ మంది ఎవరున్నారు? ఏ లెక్కలు చూసినా ఇంతవరకు చైర్మన్ గారే చెప్పినట్టు ఇంతవరకు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదని చెప్తున్నారు ఆయన. అందుకని నేను అనేది ఎక్కువ మంది హిందువులే ఉన్నారు అక్కడ నాకు తెలిసినంత వరకు. అత్యధికులు 80%, 90% మంది. మరి అటువంటి వాళ్ళు ఉన్నప్పుడే ఇన్ని అక్రమాలు, అవినీతులు, దేవుడి భూముల ఆక్రమణలు, మఠాల భూముల ఆక్రమణలు, మరి వీళ్ళంతా పెద్ద మనుషులు, మరి భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళతో హయాంలోనే కదా జరిగినవి. వాళ్ళందరికీ అన్య మతస్థులు కారణం అని చెప్పగలరా ఇప్పుడున్న వాళ్ళు? నేను అనేది మత ప్రస్తావన అనేటువంటిది ఇవాళ దేశంలో అదొక రాజకీయ ఎజెండాలో భాగంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో దాన్ని కూడా ఆ కోణంలోనే తీసుకొస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది ఆ దేవస్థానం దానికి ఉన్నటువంటి కొండ మీద అయితే అవసరం లేదు కదా. ఇందాక శ్రీనివాస్ గారు ఒక మంచి మాట అన్నారు, తిరుమల విశిష్టత అనేది ఒకరు కాపాడితే వచ్చేది కాదు, ఒకరు నెత్తి మీద వేసుకుంటూ ఉండేది కాదు, అది ఎప్పటి నుంచో ప్రాశస్యం అయిపోయింది, దాన్ని ఎవరు కదిలించలేరు అని చెప్పేసి. కాబట్టి కొండ మీద మత రాజకీయాల గురించి చర్చ అయితే అవసరం లేదంట అనుకోవచ్చు కదా. చెయ్యండి అది. తిరుమల కొండ మీద కానీ లేకపోతే ఇంకొక మత ప్రతిష్టలో కానీ మత రాజకీయాలు చేయడం తప్పు. నేనేమంటానంటే ఆ పేరుతోటి మత రాజకీయాలు చేస్తున్నారు, అది నా అభిప్రాయం. శ్రీనివాస్ గారు, ఆ పేరుతో మత రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది. శ్రీనివాస్ గారు, మరి ఇక్కడ కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు కూడా నేను పాక్షికంగా ఏకీపిస్తాను. నిజంగానే అంటే ఇక్కడ పర్టికులర్గా ముఖం మీద ముద్ర వేసినట్టుగా నువ్వు పలానా మతం వాడు కాబట్టి నువ్వు దుర్మార్గుడువు, పలానా మతం వాడు కాబట్టి నువ్వు చాలా మంచివాడు అని అంటాం లేదండి. ఖచ్చితంగా హిందువులని పేరు చెప్పుకుని స్వాములు మఠాల పేరు చెప్పుకుని అక్కడ దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఆక్రమణలు చేసిన మాట వాస్తవం. అందుకనే స్వరూపానంద సరస్వతి లాంటి ఒక దొంగ స్వామి అతను కేటాయించిన భూములు అన్ని రద్దు చేశారు. పని చూసుకోవా బాబు అని చెప్తున్నారు అతను. అలాగే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కూడా అతను వైజాగ్లో ఇచ్చిన భూములు లాక్కుని నీ పన్ను చూసుకోమని చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాల దృష్టికి వచ్చినప్పుడు ఏమి ఉపేక్షించరండి. సరైన ప్రభుత్వం ఉంటే, నిజాయితీగా పనిచేద్దాం అనుకున్న పాలక మండలి కానీ ప్రభుత్వం గారు ఉంటే ఇటువంటి వాళ్ళు ఆటలు సాగం. ఇక్కడ కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, ఎన్నాళ్ళు లేని ప్రాబ్లం ఇప్పుడు ఏమొచ్చిందంటే నిజమేనండి, ఒక 20 సంవత్సరాల నుంచి బాగా పెరిగింది. కారణం ఏంటి? నేను పదే వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాష్ట్రం ఇలా తగలడిపోవడానికి దరిద్రం పట్టడం కారణం అతనే. ఎందుకంటే అతను అప్పటి వరకు ఈ మతం మన రాష్ట్రాల్లో ప్రతి వాళ్ళు అంటారు ఆంధ్రప్రదేశ్లో కులం జంపు ఉంది అంటారు. కాదండి, ఈ కుల బీజం, కుల విషం పోసింది కూడా నీలం సంజయరెడ్డి దగ్గర నుంచి ఈ మంచినీటి బావుల విషయం కలిపారు వీళ్ళు. తర్వాత రాజశేఖర్ దాన్ని అందిపుచ్చుకున్నాడు. అది అయిపోయిన తర్వాత మతం ప్రాంతం మొదలుపెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మతం తీసుకున్నాడు. ఇప్పుడు ఇదివరకు క్రైస్తవంలో మేము ఉన్నాం. మా అత్తగారు క్రైస్తవం స్వీకరించారు. మా ఇంట్లో మా నాయనమ్మ గారు నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఒక యాంటిక్ హార్మోనియం పెట్టి ఉండేది. మా ఊళ్ళో జాన్ మాస్టర్ అని ఒక ఆయన ఉన్నాడు, క్రైస్తవుడు. ఆయన మా పాస్టర్ గారు మా ఇంటి దగ్గర నుంచి హార్మోనియం పెట్టి తీసుకెళ్ళి క్రిస్మస్ వచ్చినప్పుడు అప్పుడు ఆయన పాటలు ప్రాక్టీస్ చేసుకుని పాడుకుని మళ్ళీ తీసుకొచ్చి అందంగా పెట్టేవారు. మాకు ఎప్పుడైనా అనారోగ్యం ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసేవారు. అంతా జరిగింది. పరమత సహనంతో మేము ఉన్నాం, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము నన్ను ముట్టుకోకని మేము ఆడడం లేదు. మా పట్ల వాళ్ళ ద్వేషభావంతో వాళ్ళు కూడా ఎప్పుడు లేరు. వాళ్ళు మైనారిటీలుగా ఉన్నా సరే మేము గౌరవించాం. ఇవాళ పరిస్థితి ఉందా? గుండెల మీద చేసి చెప్పండి ఎవరన్నా. ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే ఒక మనం పిరిగేసుకుని ఉన్నాం. అంటే ఏం మాట్లాడితే ఏం వస్తుందో, ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో మనకు తెలిసిన వాళ్ళు మొగమాట వస్తాయని వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు అందంగా చేసుకునేవారు. వాళ్ళ మత ప్రచారం వాళ్ళు చేసుకునేవారు. ఇప్పటి ముప్పటిగా మత మార్పిడి జరుగుతున్నాయి. మనం కళ్ళు మూసుకున్నామా? మనం
అందుకే కోటేశ్వరరావు గారిని అదే అన్నాను, అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు పైశాచికత్వం కొంచెం ఎక్కువ అయిపోయింది అనేసి అని ఈ పదం వాడడానికి కూడా కారణం అదే. మీరు ఆ పదప్రయోగం పైశాచికత్వం వాడొద్దు. ఎందుకంటే ఆ మతం ప్రచారం చేసుకోవడంలో, మత మార్పిడిలు చేయడంలో వాళ్ళు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆ దూకుడుగా వ్యవహరించే క్రమంలో వాళ్ళు చెలియల కట్టి దాడుతున్నారు మాటల విషయంలో కానీ, మా ఇతర మతాలు రెచ్చగొట్టే విషయంలో కానీ. ఇప్పుడు హిందువులు ఏ రోజు ఉన్నప్పుడు ఏనాటి నుంచి హిందూ మతాన్ని తురుష్కులు పరిపాలించారు, వీళ్ళందరూ పరిపాలించారు. 100 సంవత్సరాలు మనం పరాయి పాలనలో ఉన్నాం. ఈ మతాన్ని ఎవడన్నా ఏమైనా చేయగలిగాడా? ఇది చేస్తాడని కాదండి. ఇక్కడ మన మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించొద్దని కోరుకుంటున్నాం పదే పదే మనం. ఇప్పుడు తిరుమల దేవస్థానం ఉంది, అతను జీవన భృతి కోసం, భుక్తి కోసం కావాలంటే ఎక్కడైనా పని చేసుకోవచ్చు. నీకు ఉద్యోగం అదే కదా, నీకు అక్కడ ఎందుకు కావాలో, నీకు ఇష్టం లేని నువ్వు పరాయి ఇంకో మతాన్ని, అన్య మతాన్ని నువ్వు ఆచరించినప్పుడు ఇక్కడ పవిత్రతకు మంట కలిపే కార్యక్రమాలకు నువ్వే చేస్తావు లేదు, అక్కడ హిందువులు కూడా చేస్తారు అపవిత్రం అని. ఇక్కడ నీ మీద బ్లేమ్ పడతా, ఆ బ్లేమ్ నువ్వు ఎందుకు తీసుకుంటావు? అందంగా తప్పుకోవచ్చు కదా పక్కకి. నువ్వు ప్రసాదం కానీ తీర్థం కానీ పుచ్చుకొని వాడు ఆ పరిసరాల్లో ఆ కొండ మీద తిరగడం నీకేంటి అవసరం? ఇది వాళ్ళ ఈతో కోరి చెప్పింది. అలాగే ఇంతమంది ఉద్యోగులు ఇది వరకు లేనిది ఇప్పుడు వచ్చిందంటే డెఫినెట్ గా ఇది వరకు లేదండి. ఇది వరకు అన్య మతాలకి అవకాశాలు లేవు. మీకు మళ్ళీ చెప్తున్నాను నొక్కి, 2004 తర్వాత ఈ 20 సంవత్సరాల్లో జ్వరబడిపోయారు. పద్మావతి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉండే దాంట్లో ఒక ఆవిడ ఆ క్రిస్టియన్ ఎందుకు పెట్టారండి అక్కడ డీన్ గానే? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆవిడ ఏం చెప్పింది? అక్కడ విద్యార్థులకి ఏం బోధిస్తుంది? ఆవిడ ఏం పాఠాలు చెప్పాలి, ఏం బోధించింది? ఇలాంటి వెర్రి మొర్రి చేష్టలు, ఈ పిచ్చి చేష్టల వల్ల హిందువులందరికీ కూడా వికారం వచ్చింది. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు స్వయంకృతం. అది వాళ్ళ పని వాళ్ళు అందంగా చేసుకుంటా. వాళ్ళ ప్రార్థనలకు ఎవడన్నా అడ్డొచ్చారా? మీకు ఇక్కడ మణిపూర్లో జరుగుతున్నాయి గొడవలు, అటువంటి గొడవలు ఎప్పుడు ఇక్కడ జరిగినాయండి? మత కల్లోలాలు కట్టనే. మీకు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సెక్యులర్ అంటే సెక్యులర్ అని చెప్పుకోవడం కాదు. హిందూ భావజాలం ఉన్న పార్టీలు కూడా వాళ్ళ రక్షణలో మీకు అల్లర్లు జరగకూడదు. ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ ఎప్పుడు మత కల్లోలాలు జరిగినాయండి మన రాష్ట్రంలో? హైదరాబాద్లో అంత దారుణంగా ఉండి ఇదివరకు గతంలో గమనించాలి. అంటే సాధారణంగా రౌతుని బట్టి గుర్రం అన్నట్టుగా పాలకుడు సరైనోడైతే అన్ని సెట్ అవుతాయి. పాలకుడు స్వార్థం, అది తగినంత బలం లేకుండా ఏ మతం మీదో, ఒక కులం మీదో, ప్రాంతం మీదో ఆధారపడి, లేదంటే వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి వాడు బతకాలనుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. తిరుమల తిరుపతి అది వ్యాపార కేంద్రం కింద మార్చారు. అక్కడ ఒక ఆదాయం కనపడుతుంది, సంపద కనపడుతుంది, అక్కడ ఒక ప్రతిష్ట, వీళ్ళ ప్రతిష్ట పెంచుకోవడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ పావులను అక్కడ జొరపడుతూ ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయ్యాడు, పచ్చి నాస్తికుడు. అతను ఏంటనే అవసరం, వీళ్ళు ఇచ్చినా తీసుకోకూడదు. అతను సుబ్బారెడ్డి ఆ మొహంలో పవిత్రత ఏమైనా కనపడుతుంది అతను? వీళ్ళు దొంగల బ్యాచ్, దొంగోడు కనపడుతున్నారు నాకు. గమనించుకోవాలి ఎవరైనా సరే. కనీసం వాళ్ళు చూసి చేతులు దండం పెట్టిలో ఉండాలి. అది కూడా బాధ్యత తీసుకోవాలా ప్రభుత్వాలు. ఆ ముఖ రూపురేఖ లావణ్యాలు కూడా చూడాలా. నేను బాడీ షేమింగ్ అది, రూపురేఖ లావణ్యాలు కూడా చూసి ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ అలాగే ఏం చేశారండి? అక్కడ గతంలో రమణ దీక్షితులు ఉన్నాడు. అక్కడ ఆయన ఎంత భాగ్యశాలంటే, శ్రీవారిని ఆపాదమస్తకం స్పృశించి అర్చించి తరించే భాగ్యం. అతను ఏం మాట్లాడాడు? తిరుపతి దేవస్థానం గురించి, పింక్ డైమండ్ గురించి మాట్లాడాడు. అందులో గుప్త నిధులు తవ్వుతున్నారని మాట్లాడాడు. అవన్నీ చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని విజయసాయి రెడ్డి మాట్లాడతాడా? అంటే వీళ్ళందరినీ ఎవరు మాట్లాడిచ్చారు? ఎందుకు తిరుమల ప్రతిష్ఠ పెంచినట్ట, తగ్గించినట్ట, పవిత్రత కాపాడినట్ట, అపవిత్రం చేసినట్ట? దీని మీద చర్యలు ఎందుకు ఇప్పుడు తీసుకోమని చెప్పి మేము కోరుతాం, మేము డిమాండ్ చేస్తాం. ఈ మాటలు ఎవడు మాట్లాడించాడు? అతని పక్కన ఎవరు కూర్చున్నాడు? రమణ దీక్షిత్ పక్కన బోర్గొట్ట అనిల్ అన్నమాట. ఎక్కడో ఇప్పుడు ఎక్కడున్నాడు? వీళ్ళందరూ ఎవరి బ్యాచ్? వీళ్ళంతా ఎవరి గ్యాంగ్? మీకు ఏమైనా కానీ ఒకటేనండి, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను ఎవడో కూడా పెంచగల దాన్ని పాటు చేయలేరు, ప్రతిష్టని పెంచే అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ గ్యాంగ్, రాజశేఖర రెడ్డి గ్యాంగ్ ఈ రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత ఈ రాష్ట్రాన్ని, దాంతోపాటు ఈ వ్యవస్థల్ని అన్నిటిని అవస్థల పాలు చేశారు. ఓకే, మరి ఇప్పుడు ఎంతవరకు సరే మీరు అన్నారు, ఇప్పుడు ప్రభుత్వం మారింది, కూటమి ఆధ్వర్యంలో అటు కేంద్రంలో బీజేపీ ఉంది. సుహాసిని గారే చెప్పాలి దీనికి సంబంధం. ఎందుకంటే ఉన్న వాళ్ళలో పెద్దగా పీఠం పేరు చెప్పేసుకుంటూ భూములు లాక్కున్న వాళ్ళు కావచ్చు, అలాగే హిందువులు కూడా దాంట్లో ఏంటిది లాభం పొందిన వాళ్ళు కావచ్చు. ఎందుకంటే దేవుడి సేవ అంటే సొమ్ము వస్తుందన్న ఈ ధ్యానంతో ఉన్నారు తప్పితే
స్వచ్ఛందంగా ఆ దేవుడి సేవలో తరిద్దామన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో దొరకట్లేదు. కాబట్టి దానికి అనియమతాలను ఆపాదించడం ఎందుకు అంటూ కూడా కోటేశ్వరరావు గారు అంటున్నారు. సుహాసిని గారు, సాధ్యమేనా అసలు కొండ మీద రాజకీయాలు లేకుండా నిజంగా దేవుడి సేవకే పరిమితపై పనిచేసే వాళ్ళు ఇప్పుడు దొరకడము అనేది? పరిస్థితులు మారుస్తాయండి మనుషుల్ని. గతంలో ఎప్పుడో నిజంగానే పిఆర్కే ప్రసాద్ గారు అంతటి ఒక ఆయన చాలా గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. వారికి ఎన్నో నిదర్శనాలు కనిపించాయి, వారు చేసిన మార్పు. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది, అది గమనించాలి మనం. ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అక్కడ వచ్చిన ఎవరైతే అధ్యక్షుల స్థానంలో ఉన్నారో వారు చిత్తశుద్ధితో ఉన్నారు. ఒక్కొక్కటి ప్రక్షాళన మొదలవుతుంది. ఎందుకంటే అప్పుడే చేయలేపారు, ఇప్పుడేం చేయలేకపోతున్నారు అని అంటే నిజమే. అది విచ్చలవిడిగా మత మార్పిళ్లు పేట్రేగిపోతున్న ఈ రోజుల్లో భస్మాసుర హస్తంలాగా ఎవరికైతే మనం విలువిచ్చుకుంటూ వచ్చామో, హిందువులు అందరూ మీరు మేము ఒకటే, అందరూ సమానమే అన్న భావము ఒకళ్ళలో ఉంటే సరిపోదండి, అందరిలోనూ ఉండాలి, అన్ని మతాల్లోనూ ఉండాలి. కాబట్టి ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ నిజంగానే బై గాడ్స్ గ్రేస్ ప్రతి క్రైస్తవుడు, ప్రతి ముస్లిం, ప్రతి హిందువు కూడా చాలా చక్కగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ బానే ఉన్నారండి. ఇంకా ముందు కూడా మంచి రోజులుగా అది అలా ఉండాలి అంటే ఒకళ్ళ దానిలో ఒకళ్ళని అనవసరంగా మనం ఇన్వాల్వ్ చేయకూడదు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు అందులో ఆ స్థానం యొక్క ప్లేస్ వాల్యూ అటువంటిదండి. ఏం చేయగలరు అంటే చేయొచ్చు. ఇప్పుడు ఇంతకు ముందు అక్కడ చైర్మన్ కి చిత్తశుద్ధి ఉంటుంది, కానీ గవర్నమెంట్ భయపడుతూ ఉండుండొచ్చు. కానీ గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంటుంది, చైర్మన్ భయపడుతూ ఉండుండొచ్చు. ఇలా అస్తవ్యస్తంగా లేదు ఇవాళ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే అక్కడ గతంలో జరిగినవి ఇప్పుడు మనకి క్లియర్ నిదర్శనం ఏంటంటే అక్కడున్న డబ్బులండి, ఏదైతే ఈ టికెట్స్ రూపేణ ఆదాయం ఏదైతే వస్తుందో అది ప్రభుత్వ ఖజానాకి వెళ్ళడం ఏంటి? దట్ ఈస్ హైలీ అసలు అది చాలా కాంట్రవర్షియల్. అది అసలు ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ దాట్ వే. అది ఇప్పుడు ఎప్పుడైతే టీటీడీ అకౌంట్ లోకి వెళ్ళాలి అన్న ఒక డెసిషన్ తీసుకున్నారో ఇప్పుడు చూడండి సాధ్యమంటారా అది? ఎందుకంటే అంటే దేవాలయాల మీద ఉండే దీనికి సంబంధించి అమౌంట్ విషయంలో అది మిగతా అటు అన్యమతస్తులకు లేనిది హిందూ దేవాలయాలకు సంబంధించి ఉన్నది, అది గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళడము అనేది ఎందుకు? అసలు దేవాలయాల మీద గవర్నమెంట్ పెత్తనం ఏంటనేది కూడా రకరకాల సందర్భాల్లో చర్చ వచ్చినా దానికి సంబంధించి ఇప్పటివరకు కంక్లూజన్ రాలేదు. ఇప్పుడు అంటే తీసుకుని శ్రీవాణి ట్రస్ట్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంకుల నుంచి అమౌంట్ తీసుకురావడం కావచ్చు. దేశంలో కొన్ని విషయాల్లో మార్పు రావాలి. అది ప్రతి హిందువు కోరుకుంటున్నాడు. ఇప్పుడు సెక్యులర్ అన్నప్పుడు అందరి మనోభావాలు, ఒక మతం మనోభావం మాత్రమే మనం పరిగణలోకి తీసుకుని ఇంకొక మతం భావం మనం పరిగణలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. సో దేని దానికే పెట్టేద్దాం అకౌంట్ అన్నది ఇప్పుడు కొంత మార్పు. ఎందుకంటే ఈ విచ్చలవిడితనం ఎప్పుడైతే సమాజంలో పేట్రేగిపోతుందో ఖచ్చితత్వమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సో ఇది మనకు తిరుపతి నుంచే మొదలవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఒక మంచి మార్పు, ముందు వాళ్ళని తీద్దాం, తర్వాత ఇంట్లో దొంగ ఈశ్వరుడైనా పట్టలేడు అన్న దానికి నెక్స్ట్ స్టెప్ వద్దాం. అక్కడ ఇంకా ఏదైనా జరుగుతోంది అనుకోండి, వాళ్ళ నుంచి కూడా హిందువుల్లోనే అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారండి. విపరీతంగా ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు క్రిటిక్స్ ఉంటారు, నాస్తికులు ఉంటారు, ఇలా చాలా మంది ఉంటారండి. అక్కడ ఎవరైతే భక్తితో పని చేస్తారో వాళ్లే ఉండాలి, హిందువులైనా సరే. వాళ్ళని కూడా తీసేస్తాం, వాళ్ళని కూడా వేరే దానికి కావాలంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కొంత డబ్బు ప్రాధాన్యతగానే కాకుండా కొంత మనసు ప్రాధాన్యంగా కూడా చేయాల్సిన వాళ్ళు ఉండాలండి. సో అక్కడ ఏదో ఒక ప్రసాదంగా భావించి తీసుకోవాల్సిందే తప్పదండి. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ లో మనం దాన్ని ఆ పవిత్రతని మనం కాపాడాల్సిన బాధ్యత ప్రతి హిందువుకి, దాని ద్వారా ప్రభుత్వానికి ఉంది. కాబట్టే ఇది మనం ఈ రోజు అటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం. సుహాసిని గారు అయితే చాలా మంచి మాట అన్నారు. భక్తి శ్రద్ధలు లేని వాళ్ళు హిందువులైనా సరే పక్కకు తప్పుకోవాల్సిందే, వాళ్ళ పరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందే అనేసి. అంటే ఈసారి చిత్తశుద్ధి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రక్షాళన అనేది ఉండబోతోంది. టీటీడీకి అమౌంట్ జమ అయ్యే విధంగా, అలాగే తీసుకొచ్చిన రెవల్యూషన్స్కి సంబంధించి గాడిలో పడతాయి అని అంటున్నారు. మరి నమ్మకం పెట్టుకోవచ్చు అంటారా, లేకపోతే శ్రీనివాస్ గారు అన్నట్టుగా కొన్ని రోజులు వెయిట్ చేసి తప్పితే రిజల్ట్ తెలియదు అంటారా? ఏదైనా ఆచరణను బట్టే మనం దాని మీద కామెంట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు అట్లా చేస్తాం అంటున్నారు, చెయ్యనివ్వండి. వచ్చినటువంటి సొమ్ముతోటి ఇప్పుడు ప్రభుత్వానికి వెళ్తా ఉంది అందుకని అని చెప్తున్నారు.
మరి ఆ సొమ్ము టీటీడీకే వచ్చినప్పుడు అక్కడ జరిగేటువంటి సేవలకు కానీ లేదా దర్శనానికి కానీ విధించేటువంటి రేట్లను తగ్గించవచ్చు. అదేవిధంగా అక్కడ హోటల్స్ అవన్నీ కూడా ఉన్నాయి, టిఫిన్లు బయట ప్రైవేట్ హోటల్స్ కూడా ఉన్నాయి కదా అక్కడ. వాటన్నిటిని కూడా తగ్గించి భక్తులకి సరైనటువంటి వసతులు అవన్నీ కూడా చేయొచ్చు. వాటన్నిటిని తగ్గించమనండి, ఇబ్బంది ఏముంది? ఆదాయం దానికే అయినప్పుడు భక్తుల కోసమే ఖర్చు పెట్టాలి కదా. అందువలన ఈ మాటలు, ఈ ఆదాయము అనేటువంటి దాన్ని ఎట్లా చేస్తారు ఏమిటనేటువంటిది మనం ఆచరణలో చూడాలి. నేను ఏమంటున్నానంటే, ఎందుకు అంటున్నానంటే అన్యమతము లేకపోతే ఇది మన సుహాసిని గారు చెప్పారు, ఒకరి మతాల్లో ఒకళ్ళు జోక్యం చేసుకోకూడదు. ఎస్, దాంతో నేను ఏకీభవిస్తా. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది. ఆ వక్ఫ్ ఆస్తులు అనేటువంటివి ఒక మతానికి సంబంధించిన లేదా ఆ మత ధార్మిక, ఇస్లాం మత ధార్మిక ప్రయోజనాల కోసం, వాటి కోసం ఉపయోగపడేటువంటి అవి ఆస్తులు. అవి అటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కమిటీల్లో ముస్లిమేతరులను కూడా నియమించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం చేసింది. మరి దీన్ని ఏమంటాం? ఒకవైపు ఏమో హిందూ మత ధార్మిక సంస్థల్లోనేమో అసలు అన్ని మతస్థులు ఉద్యోగులుగా కూడా పనిచేయడానికి వీల్లేదని చెప్పేసేమో ఒకవైపు చెప్తారు. రెండో వైపు తమ దగ్గరకు వచ్చేసరికి మరి వక్ఫ్ ఆస్తుల దాని సంఘకు వచ్చేసరికి అన్ని మతస్థులను కూడా కమిటీల్లో వేయడానికి ప్రతిపాదన చేస్తారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? అందుకని నేను అందుకే చెప్తున్నా, మత రాజకీయం అనేటువంటిది నడుస్తా ఉంది. అందుకని ఆ కోణంలో కనుక చూసేట్లయితే సమాజం అనేటువంటిది ఇప్పుడు ఉన్నట్టుగా ఉండేటువంటి అవకాశం లేదు. పరస్పర విశ్వాసాలు కోల్పోతారు. మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆయన చిన్నతనంలో కానీ లేదా ఇప్పటికే అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఈ వాతావరణాన్ని, ఇటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యవహారాన్ని, ఈ విధమైనటువంటి దాన్ని కనుక తీసుకెళ్లేట్లయితే ఉన్నటువంటి వాతావరణం మరింత కలుషితం అవుతుంది. ఇది కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు. గతంలో మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారని కొంతమంది మీద విమర్శిస్తే ఇప్పుడు మెజారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారనేది నా ఉద్దేశం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, వక్ఫ్ కి ఇప్పుడు టీటీడీకి చాలా సందర్భమైన ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఫస్ట్ ఓకే, ఇప్పుడు వక్ఫ్ అన్నది ఓవరాల్ గా అసలు దానిలో ఉన్న డేంజరస్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అది మనకి సెక్యులరిజం కి దెబ్బతీస్తోందనే కదా దాన్ని మనం పాయింట్ గా తీసుకున్నాం. ఇలా వెళ్ళి ఈ స్థలం వక్ఫ్ కి చెందుతుంది అనగానే దాన్ని కోర్టులో కూడా మనం క్వశ్చన్ చేయలేము. అదేంటండి, అది ఒక వక్ఫ్ అటువంటి ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఎంత డేంజరస్ లా అంటే అండి కోటేశ్వరరావు గారు, అది ఇంకొకటి. ఇప్పుడు ఇస్లాం కి సంబంధించి ఒక మసీదు ఉందనుకోండి, ఆ మసీదులో ఈ ముస్లింసే ఉండాలి, ఇంకా వేరే వాళ్ళు అన్య మతస్థులు ఉండకూడదు అంటే అది అగ్రియబుల్ అంతే తప్ప దేశంలో 10 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు ఎక్కడ ఇది నాది అంటే వాళ్ళు పైగా ఎప్పటి నుంచో తరతరాలు రాజుల కాలంలో దేవాలయాలకు ఇచ్చిన భూములు వక్ఫ్ వాళ్ళు మాది అని వాళ్ళ సొంతం చేసేసుకున్నవి ఎలా క్వశ్చన్ చేయకుండా ఉంటారండి? పైగా 1991లో కొత్త చట్టం ఏంటంటే సుప్రీం కోర్టులో కూడా క్వశ్చన్ చేయకూడదు. ఇంత డేంజరస్ అండి. మన భారతదేశంలో ఇటువంటి ఒక వరస్ట్ చట్టం ఉంది అనేదే చాలా మందికి తెలియకుండా ఒక అగమ్య గోచరంలో వచ్చాం. ఇప్పుడు ఇది బయటికి వచ్చాక దీని పట్ల ఇంత డేంజరస్ యాక్ట్ మన దేశంలో ఉంది అంటే ఇప్పటికీ ఆలస్యమైందండి. అది అసలు అందులో అసలు ఇస్లాం కాదు, అందరూ ఉండాల్సిందే. అది దేశానికి సంబంధించింది, అది మతానికి సంబంధించింది కాదండి. ఫర్ యువర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంకొకటి, ఈ వక్ఫ్ చట్టంలో ఉన్న 10 లక్షల ఎకరాల్లోనూ అది మొత్తం అంతా మసీదులు కట్టిన ప్లేస్ అనుకుంటున్నారా? అది ఓన్లీ ఇస్లాం ప్లేసెసే అని మనం ఓకే చెయ్యాలా? ఏం మాట్లాడుతున్నారు? దాని పూర్వపరాలు ఏంటి, అసలు దాని డాక్యుమెంటేషన్ ఏంటి, లింక్ డాక్యుమెంట్స్ ఏంటి? అక్కడ ఒక పెద్ద స్కామ్ జరుగుతోంది కోటేశ్వరరావు గారు. యూ కెన్ నాట్ రిలేట్ టీటీడీ, చాలా తప్పది. ఒక విషయం అయితే ఇక్కడ శ్రీనివాస్ గారు, కోటేశ్వరరావు గారు చెప్పింది కావచ్చు, సుహాసిని గారు చెప్పింది కావచ్చు, ఒక విషయం ఇక్కడ అయితే ఏంటంటే రాజకీయాలకు తావు లేకుండా కొండ పైన పనులు నడవడం కానీ ఇప్పుడు ఈ తీసుకొచ్చిన రెజల్యూషన్స్ తీసుకొని రావడం కానీ సాధ్యం కాదు అన్న విషయం అయితే క్లియర్గా తెలుస్తుంది. ఈవెన్ ఇప్పుడు సుహాసిని గారు చెప్పిన పాయింట్ కావచ్చు, కోటేశ్వరరావు గారు చెప్పిన పాయింట్ కావచ్చు, ఓవరాల్గా అయితే ఖచ్చితంగా ఇది ఏదో రకంగా పొలిటికల్ ఇష్యూకి టర్న్ తీసుకునే అవకాశమే ఉంటుంది తప్పితే దానికి సంబంధించి అంటే జరుగుతున్న
కొన్ని అపచారాలను అయితే తగ్గించే అవకాశం లేదు అన్న కంక్లూజన్కి అయితే వస్తున్నారు. మరి ఏంటి అసలు? నన్ను అడుగుతున్నారా శ్రీనివాస్ గారా? ఇక్కడ ఇప్పుడు సుహాసిని గారు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, అలాగే కోటేశ్వరరావు గారు కూడా చెప్పిన దాంట్లో మనం ఆ వక్ఫ్ దాంట్లో మనం ప్రమేయం ఏంటనేటువంటి దాంట్లో కూడా ఆ వాదనలో కూడా బలం అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా నాకు పూర్తిగా అవగాహన లేదండి, ఉన్నట్టు చెప్తున్నాను నేను ఆ విషయంలో. అంచేత నేను దాని మీద పూర్తిగా మాట్లాడలేను. అయితే ఒక విషయంలో మాత్రం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇందాక కోటేశ్వరరావు గారు మత రాజకీయాలు మెజారిటీ మైనారిటీ విషయం చెప్పారు, నిజమంటే 100% వాస్తవం. ఎలాగంటే గతంలో మైనారిటీలను బుజ్జగించి వాళ్ళని ఓటు బ్యాంకుగా మార్చుకుని అడ్డగోలుగా సమర్థించి కొంత చేసిన మాట వాస్తవమే కొన్ని రాజకీయ పార్టీలు. అయితే ఖచ్చితంగా దానికి విరుగుడుగా మరికొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే మెజారిటీని వాళ్ళు భుజాన వేసుకుంటారు. ఆటోమేటిక్గా దానికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, వినండి. మణిపూర్ ఘటనలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు యాక్చువల్గా మీ డిబేట్కి దానికి సంబంధం లేదు, కానీ నేను ఎవరిని నిందించట్లేదు. అంటే రాజకీయం ఎలా ఉంటుందంటే ఎంత క్రూరంగా ఉంటుందో నేను చెప్తాను. అది వాళ్ళ తప్పు కూడా కాదు, ఎందుకంటే మనం ఆ రకమైన దాన్ని పెంచి పోషించాం, వాళ్ళు అలాంటి రాజకీయాలకు మద్దతు ఇచ్చాం కాబట్టి మనం భరించాల్సిందే. అక్కడ 2 తెగల మధ్య గొడవ జరుగుతుంది, అందులో క్రైస్తవులు మైనారిటీ, అక్కడ వేరే తెగ వాళ్ళు మెజారిటీ. అయితే అక్కడ తప్పు చేసింది ఎవరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా క్రైస్తవులే. అక్కడ ఆ మిస్టేక్ వాళ్ళ నుంచి వచ్చింది. ఆ తెగల మధ్య గొడవలో ఒక తప్పు ఆ క్రైస్తవ ఆరాధకుల మధ్యనే ఉంది, తప్పు కనపడుతుంది. కానీ దుర్మార్గం అరాచకం జరిగింది ఆ క్రైస్తవులను చాలా అత్యంత జుగుప్సాకరంగా. అంటే ఈ దేశంలో, మన దేశంలో జరిగిందా ఇటువంటిది? ఎక్కడో వింటాం మనం, అంత దారుణమైన దమనకాండ జరిగింది. కానీ ఇక్కడ మొన్న ఎన్నికల్లో గెలిపి ఎవరికి వచ్చిందండి? వాళ్ళు ఓడిపోయారు అవతల ఎవరైతే బాధితులు ఉన్నారో. అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ఈ దుస్సంప్రదాయానికి ప్రారంభించి మైనార్టీలు బుజ్జగించే కార్యక్రమం ఎవరైతే చేశారో వాళ్లే కారకులు. మీరు ఎన్నాళ్ళు సహిస్తారు ఎవరన్నానే? ఈ మైనార్టీని బుజ్జగించి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నాం, డెఫినెట్ గా మెజార్టీని తమ వైపు తిప్పుకోవాలని వాళ్ళ వైపు కార్యాచరణ తీసుకుంటారు, వాళ్ళ వైపు నిలబడతారు, వాళ్ళు తప్పు చేసినా సమర్థిస్తారు, వాళ్ళు వీళ్ళకి మద్దతు ఇస్తారు. అంతే, సింపుల్, వెరీ సింపుల్ లాజిక్ ఇది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు ఎప్పుడూ లేనిది, ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయం ఏనాడు లేదండి. ఆంధ్రప్రదేశ్లో మీకు ప్రాంతీయాల మీద కూడా రాజకీయం లేదు అక్కడ. ఎందుకంటే ప్రాంతీయ రాజకీయం కూడా, ఎందుకంటే ఇప్పుడు శ్రీబాగ్ వడంబడికని చెప్తారు. ఒకళ్ళ ఇంట్లో కూర్చుని కౌరులు ఒక 4 రెడ్లు కూర్చుని మాట్లాడేసుకుంటే అది శ్రీబాగ్ వడంబడిక అయిపోయిందంట. దాన్ని పండించాలని చెప్తారు ఇప్పటికి వాళ్ళ ఆ మేధావులు వచ్చి రాయలసీమ నుంచి. ఏం బీసీల గురించి మాట్లాడరే? బీసీలు రాజ్యాధికారం గురించి మాట్లాడరే? ఎప్పుడు మీరే ఉండాలా? బీసీలు ఎందుకు ఉండకూడదని ఎందుకు మాట్లాడరు అక్కడ? ఇది మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అమరావతికి భూములు ఇస్తారు, మొన్న చట్టసభలో అసెంబ్లీలో చట్టం చేసిన దాన్ని మాత్రం మార్చేయాలంట, దానికి కూడా వాళ్ళు మద్దతు ఇస్తారు. ఇది ఇలాంటి రాజకీయం, ఇలాంటి పారితోషిక విశ్లేషకులు, పారితోషిక మేధావులు ఉండటం వల్ల ఈ దరిద్రం పట్టుకుంది మనం. దాన్ని మతం విషయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏ నిర్ణయం తీసుకున్నా దేవుడి దేవాలయం పవిత్రత కాపాడడానికి, ఆ సంస్థ ప్రతిష్ఠ కాపాడడానికి ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఒబే చేయాల్సిందే. అక్కడ ఇప్పుడు మనం ఒబే చేస్తాం సార్. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే ఒబే చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు శ్రీనివాస్ గారు, ఒబే చేస్తాం, కాకపోతే ఆచరణ సాధ్యం కావట్లేదు, అన్న మాటల్ని ఆచరణలో పెట్టట్లేదు అనేది కదా కంక్లూజన్. ఏమండి, ఆచరణలో పెట్టండి ఎవరండి? సుబ్బారెడ్డి పెట్టలేదు, అంతకుముందు ఆ కరుణాకర్ రెడ్డి పెట్టలేదు, మిగతా వాళ్ళు ఎందుకు పెట్టలేదు? అందరూ పెట్టారు. వాళ్ళకున్న టెన్యూర్ లో వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తారు. వీళ్ళు వచ్చి చెడగొట్టారు మళ్ళీని. మీకు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో మీకు గత 5 ఏళ్లలో ఎంత అరాచకం జరిగిందో మీకేం తెలుసండి? అక్కడ భక్తులు ఇక్కడ రాకూడదు, ఈ పవిత్రతను, ఈ దేవుడి ప్రతిష్ఠ దిగదార్చేలా ఆ దేవస్థానం మీద నమ్మకం పోయేలాగా ప్రవర్తించారు. మండు టెండలో కాళ్ళు అరికాళ్ళు బొబ్బలెక్కిపోతుంటే కనీసం వాళ్ళకి ఇదివరకు మేటలు వేసేవారు, కనీసం పెయింట్ వేసేవారు. అది చేశారంటే వాళ్ళు చావాలని వదిలేశారు ఉద్దేశపూర్వకంగా. ఎందుకంటే వాళ్ళ బాసు కళ్ళలో ఆనందం చూడాలి. అక్కడ అన్నప్రసాదాలు క్యూలో పోలు అందించేవారు, అన్నప్రసాదాలు అందించేవారు, అవన్నీ గాలికి వదిలేశారు. గాజు సీసాలు పెట్టారు. నువ్వు ప్లాస్టిక్ నిషేధించాలంటే నీ నెత్తి మీద బండయ్యాలా, ఒక గాజు గ్లాస్ సీసా కొనుక్కుని నీ కూడా తిప్పుకోవాలా, దాన్ని తిరిగిస్తే డబ్బులు ఇవ్వాలా.
ఏ ప్లాస్టిక్ నువ్వు కొంటావు, నీ కూడా నీ ఇంటి పట్టుపో, ఇక్కడ వేయొద్దు అని చెప్పలేరా? ఓకే, ఇది తెలియదు, ఉద్దేశపూర్వకం కనిపించదు. ఏదో పవిత్ర చేతనం మన చేతనం, వందల వేల మంది వచ్చేసి ఓకే, అక్కడ తీసుకుని దర్శనం తీసుకుపోయి రాజకీయాలు మాట్లాడి దాని బేరాలు పెట్టేసి దాని నుంచి సంపాదనకు అలవాటు పడిపోయి కనీసం డిక్లరేషన్ ఒప్పేటండి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆనాడు మా ముఖ్యమంత్రికి. అదేంటన్నాడు, ఏం సాంప్రదాయాన్ని పాటించడా? దేవుడి కంటే అభావం అనుకుంటున్నాడా? మన మత విశ్వాసాలు దెబ్బతింటలేదా? అందుకనే ఇంటికి పంపించారు. ఓకే, రాబోయే రోజుల్లో అయితే ఇప్పుడు జరిగిన వీటన్నింటికైతే చెక్ పెట్టబోతున్నారు, అంతేనా? ఏమండి, రాబోయే రోజుల్లో నిన్న మొన్నటి వరకు భక్తులకు కలిగిన ఇబ్బందులు కావచ్చు, ఇక తిరుమల కొండ పైన ఏ మిస్టేక్ లేకుండా సాఫీగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ముందుకెళ్ళబోతున్నారు, అంతేనా? ఏ మిస్టేక్ లేకుండా చేయాలంటే అందరూ కూడా కలిసి పనిచేయాలండి. చాలా వరకు అటువంటి వాటిని, ఆ సమస్యల్ని తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. మీరు ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలవుతున్నాడు. వెంటనే అక్కడ అన్న ప్రసాదాలు క్యూలు అందిస్తున్నారు. ఇప్పుడు పాలు అందిస్తారు. ఎన్ని మానేశారు గతంలో? ఈ 5-7 సంవత్సరాలు వీళ్ళు అసలు చాలా అగచోట్ల పెట్టేశారండి, చాలా ఇబ్బంది పెట్టేశారు. ఎందుకంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే రాబోయే రోజుల్లో వీళ్ళ వంకర బుద్ధులు, వీళ్ళ చరిత్ర చూస్తే జగన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళ చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దండుపాలెం బ్యాచ్లో దోచుకున్న వీళ్ళ చరిత్ర చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం దొంగల పాలైందని అనుకోవటంలో తప్పే ఉంది. ఓకే, ఒక్క మాటలాగే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది? ఇక తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఏ ఒక్కరూ మాట్లాడకుండా ఇంకా ఇప్పటి వరకు జరిగిన లోపాలని సరిచేస్తూ ముందుకెళ్ళబోతున్నారా? దానికి సంబంధించి ఒక కంక్లూజన్. ఏ ఒక్కరు ఎందుకు మాట్లాడరండి? కిరాయి మనుషులు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడతారు రేపటి నుంచి వచ్చి. ఓకే, వాళ్ళంతా కూడా అమరావతిని ఇప్పుడు అమరావతి అన్నాడు ఒకడు, అలాంటి ఉంటారు కదా. ఓకే, కోటేశ్వరరావు గారు చివరిగా కంక్లూజన్. నేను ముందే చెప్పాను మేడం, వాళ్ళు చెప్పినటువంటివి ఆచరణలో ఏమైతే చేస్తారో చూసిన తర్వాత మాత్రమే కామెంట్ చేస్తాము. చేయగలరు లేదా చెయ్యలేరు. నేను గతం గురించి చెప్పాను, గతంలో ఇలాంటి కబుర్లు చెప్పిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. వీళ్ళు చెప్పింది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది చూడాలనేది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా. అయితే మన శ్రీనివాస్ గారు మణిపూర్ గురించి చెప్పిన దాంట్లో నేను ఒక విషయం చెప్పాలి. మణిపూర్ లో జరిగినటువంటి దాన్ని అక్కడ 43% గిరిజనులుగా ఉన్నటువంటి వాళ్ళు మతపరంగా క్రైస్తవులు, 87% మెజారిటీగా ఉన్నటువంటి మైతీలు, వాళ్ళు హిందువులుగా ఉన్నారు. అక్కడ మైతీలుగా ఉన్నటువంటి హిందువులకు కూడా రిజర్వేషన్లు గిరిజనులతో సమానంగా రిజర్వేషన్లు గిరిజనులుగా పరిగణించాలనేటువంటి ఒక కేసు రాష్ట్ర హైకోర్టు ముందు దాఖలైతే ఆ హైకోర్టు ఏం చెప్పిందంటే, వీళ్ళ వినతిని మీరు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయండి అని చెప్పేసి ఆ హైకోర్టు చెప్పింది. అక్కడ చిచ్చు రేపడానికి హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నటువంటి పెద్ద మనుషులు చేసినటువంటి చిచ్చు అది. దాన్ని అవకాశంగా తీసుకుని ఆ తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళకి చివాట్లు పెట్టింది. మీకేం అధికారం ఉంది అటువంటి సిఫార్సు చేయడానికి? మీకు లేనటువంటి అధికారాన్ని ఎందుకు సిఫార్సు చేశారని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే అక్కడ కూడా, అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తులు కూడా ఈ మత రాజకీయాల్లో భాగంగా అక్కడ మణిపూర్లో చిచ్చు పెట్టినటువంటి వాళ్ళు. ఇక్కడ నా విమర్శ ఏంటంటే, ఆ పేరుతో గిరిజనులు దానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తే ఆ నిరసన తెలియజేసినటువంటి గిరిజనుల మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరు? ప్రభుత్వ యంత్రాంగం దాడి చేసింది, మెజారిటీగా ఉన్నటువంటి మైతీలు దాడి చేశారు. అక్కడ మొత్తంగా బాధితులు చనిపోయినటువంటి వాళ్ళని చూస్తే ఎక్కువ మంది గిరిజనులే ఉన్నారు. అందుకని ఎవరి మీద దాడి చేశారు అనేటువంటిది ఒకటైతే, ఈ దేశ ప్రధానమంత్రిగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను, లేకపోతే పశ్చిమాసియాను అని చెప్పేసి కబుర్లు చెప్తున్నటువంటి వాళ్ళు మణిపూర్ లో వెళ్లి ఇద్దరు సోదరుల మధ్య జరుగుతున్నటువంటి ఆ పరస్పర అనుమానాలను తీర్చడానికి ఇంతవరకు మణిపూర్ కు వెళ్ళలేదు. ఓకే, సుహాసిని గారు ఒక్క మాటలో కంక్లూజన్. ఇది కాంగ్రెస్ వాదన ఒకటి. ఏది ఎవరైనా సరే ఇప్పుడు ఒకటండి నేను చెప్పేది, అక్కడ 10% ఇది ఇవాళది కాదు, 60 ఏళ్ల నుంచి జరుగుతున్న విషయం. ఇవాళ ఎప్పుడైతే వేరే ప్రభుత్వం అక్కడ కాస్త జరుగుతుందో ఇటువంటి ఒక దాడులు జరిగాయి, ఇది కుట్రలో భాగంగా జరుగుతున్నాయి. ఈ 2 రోజుల్లో కూడా పూర్తి బలగాలు అక్కడికి వెళ్ళాయి.
5,000 మంది ఈ రోజు కూడా ఎక్స్ట్రా అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు పూర్తిగా అది హోమ్ ఆధీనంలోకి తీసుకున్నారు. జరగాల్సిన జరుగుతుంది. ఓకే 10% మాత్రమే థ్యాంక్ యూ land అండి, టైం అయిపోయింది. కోటేశ్వర గారు థ్యాంక్ యూ అండి, శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. చాలా విలువైన అభిప్రాయాలను చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఎలా పటిష్టంగా ముందుకెళ్తే కొండ మీద ఇక రాబోయే రోజుల్లో వేలెత్తి చూపించకుండా పాలన అనేది చేయవచ్చు అన్న అంశాలకు సంబంధించి పారదర్శకంగా చాలా క్లియర్ కట్గా మీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చూద్దామంటే కోటేశ్వర గారు అయితే క్లియర్గా ఉండాలంటే నిన్న మొన్నే కదా తీసుకుంది, ఆచరణలో పెట్టిన తర్వాత ఖచ్చితంగా వెళ్తున్న పద్ధతి ప్రకారం అయితే ప్రజల నుంచే అప్రిషియేషన్స్ వస్తాయి. దాన్ని బట్టి ఏం జరగబోతుంది అనేది మరి రాజకీయాలకు తావు లేకుండా ఎంతవరకు ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి అనేది మాత్రం తెర మీద చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.